శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిగా చెప్పబడుతోంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 4, అవమానం 2. ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి గురువు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండడం చేత గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యతను కలిగింపజేస్తుంది. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా సరే అవలీలగా పూర్తి చేయగలుగుతారు. 12వ ఇంట రాహు ప్రభావం చేత అగ్నిభయము, దొంగల వలన భయము, వృథాగా శ్రమపడుట, ప్రయాణములందు కొన్ని ఇబ్బందులు సూచించబడుతోంది. కావున దైవధ్యానం చేసుకోవడం మంచిది. మీ ఆరోగ్యం చక్కగా చూసుకోవడం ఇంకా ఉత్తమం. ఇంద్రియ పటుత్వం దిగజారకుండా చూసుకోండి. ధాతుబలం తగ్గేటువంటి దానికి ఎక్కువగా సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవ మర్యాదలకు లోటనేటువంటిది ఉండదు. ప్రతి పనిలో కూడా లాభదాయకంగా కనిపించిన లోపల పడేటువంటి బాధలు అనేకములుగా ఉంటాయి. అధికార వర్గము, బంధువర్గం రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీ ఆశయాలు మంచికే దారితీస్తాయి. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితములు అంతగా లేవనేటువంటిది మీ యొక్క మనస్సులో అనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలము. ప్రమోషన్స్ అనేటువంటివి కూడా కలుగుతాయి. రాజకీయ నాయకులకు కొంత గడ్డు కాలంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. రాసినటువంటి పరీక్షలలో ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరము ఈ రాశివారు మంగళ శనివార నియమాలు పాటించడం మంచిది. శని రాహువులకు జపం చేసుకోవడము, హోమం చేయించడం, రుద్రాభిషేకం చేయించడము, సుందరకాండ పారాయణ, దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం మంచిది. శుభమస్తు.